కేసీఆర్ గారి పాలనకి అలవాటు పడ్డారు కాదండి. రవీంద్రరావు గారు ఎమ్మెల్సీ గారు అంటే రైతు బంధు రాకపోయినా మీరు వెయిట్ చేస్తారా? ఇంతవరకు పెన్షన్ పడకపోయినా వెయిట్ చేస్తారా మీరు ప్రతిపక్షంలో ఉండి? నేను అక్కడికే రాబోతాను, నా మీద కూడా అటాక్ పెడతాను అర్థమైంది, కానీ నా మీద కూడా దాడికి సిద్ధమైంది వెంకట గారు. కానీ నేను అనేది నేను అదే సీక్వెన్స్ చెప్పపోయినా, ప్రజలు చాలా చైతన్యవంతులు. కేసీఆర్ గారి పాలన వేగవంతమైన పాలన, 3 సంవత్సరాల ప్రాజెక్టుల నిర్మాణం, తర్వాత పోతే ఆ రైతు బంధు పడే విధానం, రైతు బీమా చెల్లించే విధానం, పెన్షన్లను ఇచ్చే విధానం, ఆ జీతభత్యాలు ఇచ్చే విధానం, వేగవంతమైన నిర్ణయాలు, అకౌంట్ లో ఎవరి ప్రమేయం లేకుండా పడే విధానం, ఇట్లా అలవాటు పడ్డ ప్రజలు ఏదో వెయిట్ చేస్తారు, వాళ్ళకి ఓపిక ఉంటుంది అనేది లేదు. మేమన్నా ఒక రోజు వెయిట్ చేస్తామే కానీ వెయిట్ చేసే అంత సహనం ఓపిక ప్రజలకు కూడా లేదు. కనుక ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పైన ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది, మా తరఫున తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. యాసంగి పొలాలు ఆల్రెడీ దున్నిరు, నాట్లు వేస్తున్నారు. రైతులందరూ కూడా మేము నిత్యం ఇప్పటికీ నేను మహబూబాబాద్లోనే ఉన్నా, నాట్లు పడుతున్నాయి. అడుగుతున్నారు, ఏం సారు వీళ్ళు రైతు బంధు అన్నారు, 20 రోజులు అయిపోయింది, తెల్లారే వేస్తామన్నారు, రైతు బంధు పడలేదు. మీరు అన్నట్టుగా రైతు బంధు ఉంది, రేపు 1వ తారీఖు వస్తుంది, జీతభత్యాలకు సంబంధించి ఉంది, పెన్షన్లకు సంబంధించి ఉంది. మీరేదో ఏది 6 పథకాలలో మేము ప్రారంభించినాం అంటారు. ఓన్లీ ఉచిత బస్సు మాత్రమే, రూపాయి పేమెంట్ చేయని ఉచిత బస్సు మాత్రమే. ఇంకా దాంట్లో 2500 మొదలు పెట్టలే, ఇంకా దాంట్లో ఏది గ్యాస్ సిలిండర్ మొదలు పెట్టలే, ఇంకా 6 పథకాలకు సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి ఏది ఇండ్లకు సంబంధించి కానీ లేదా విద్యార్థులకు ఇచ్చే యువ వికాసానికి సంబంధించింది కానీ ఏ పథకం కూడా ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించిన సెలక్షన్స్ కానీ పథకాలు కానీ ఈ 6 ప్రారంభించలే. ఈ 6 కాదు, ఇంకా మేనిఫెస్టో ఉంది. ఈ 6 కంటే ఎక్కువ రెట్లు మేనిఫెస్టోలు ఉన్నాయి. ఈ 2 లక్షల రుణమాఫీలో లేదు. భారీ పథకాలన్నీ కూడా 45 అంశాలతో కూడిన వారు ముందే చెప్తున్నారండి. ఎమ్మెల్సీ గారు రవీంద్రరావు గారు వారు ముందే అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నారు, మీడియా సాక్షిగా చెప్తున్నారు, జన సాక్షిగా చెప్తున్నారు. బీఆర్ఎస్ మాకు చేసింది ఏం లేదు, మొత్తం మా చేతికి చిప్ అయితే చెల్లిపోయింది, అప్పులు చెల్లిపోయింది అనేది ఓపెన్ చెప్తున్నారు కదా. ఇది తప్పించుకునే ధోరణి, ప్రజల్ని మానసికంగా ప్రిపేర్ చేసే ధోరణి, కానీ దీంట్లో నుంచి వాళ్ళు బయటపడలేరు. ఎందుకోసం అంటే తెలంగాణ ప్రభుత్వం చేసిన చర్యలు కానీ ఆర్థిక విధానాలు కానీ ఏవి దాయలే. కాస్త దాగినాయి అనేది కాదు, దాచిందేం కాదు. కాస్త ఉద్యోగాలు జీతాలు కొంచెం వెనక్కి పడుతున్నాయి అంటే ఉద్యోగస్తులందరికి తెలియదు అనేది కాదు. ఆర్థిక పరమైన స్థితిగతులు ఎప్పటికప్పుడు వారు మాట్లాడుతూనే ఉన్నారు, మనం మాట్లాడుతూనే ఉన్నాం. ఈ రుణానికి సంబంధించి ఎప్పుడు చర్చలో లేదనేది కాదు, దాస్తే దాగిందనేది కాదు. కాగు నివేదికలు ఉన్నాయి, అనేక నివేదిక సంస్థలు ఉన్నాయి, పైన కేంద్రం ఉంది, అనుమతులు ఇచ్చే కేంద్రం, నిరంతరం మమ్మల్ని వెంటాడి వేధించే కేంద్రం ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తూనే ఉంది. అనేకమైన నివేదికల ద్వారా విధానాల ద్వారా మరి దాపరికంతో కూడిన ఏ అంశాన్ని వీళ్ళు బట్టబయలు చేసినట్టు, ఏది బయటపడ్డట్టు వాళ్ళ డొల్లతనాన్ని బయట పెట్టుకోవడం తప్ప మరొకటి కాదు. రైట్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి వారు వీరే గారు నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్. వస్తాను, ఒక 2 నిమిషాల్లో మీ దగ్గరికి వస్తాను. శ్రీనివాస్ గారు నమస్కారం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు ప్రధాని కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన ఆర్థికపరమైన సహకారం అందించాలన్నారు, ఫెడరల్ స్ఫూర్తిని పాటించాలన్నారు, రకరకాల గ్రీవెన్స్ ఇచ్చారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏ మేరకు సహకారం ఉంటుందంటే ఏం చెప్తారు? ఇక్కడ కాంగ్రెస్ హామీలో చాలా పెద్దగా ఉన్నాయి, బోలెడు ఉన్నాయి. రాష్ట్రం నుంచి రాబడి ఏమి లేదు, కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక నిధులే పెద్ద దిక్కు. కానీ కేంద్రం నుంచి ఏ మేరకు వచ్చే అవకాశం ఉంది? వెంకట్ గారు, మీ అందరికీ, తోటి ప్యానలిస్ట్ అందరికీ, వీక్షకులకు నమస్కారం. ఇప్పుడు మీరు ఒక వర్డ్ వాడినారు ఇప్పుడు వెంకట్ గారు, ఫెడరల్ వ్యవస్థ అని చెప్పినారు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ హౌ షుడ్ బి అడ్మినిస్ట్రేషన్ షుడ్ బి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో ఉన్నటువంటి ఒక ఆర్థిక అంశాలు కావచ్చు, పనిచేసేటువంటి విధానం కావచ్చు, విధులు కావచ్చు, ఇవన్నీ కూడా కలిసి చేసుకోవాల్సిందే. కానీ తెలంగాణలో ఉన్నది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు కదా అని ఒక చిన్న డౌట్. రెగ్యులర్ జరుగుతా ఉన్నది, కొత్తగా ఏం కాదు కదా. కొత్తగా అనేక దశాబ్దాలుగా నడుస్తా ఉన్నది. ఈ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గత 9.5 సంవత్సరాలుగా
కంటిన్యూస్ ప్రాసెస్. కేంద్రానికి వచ్చే నిధుల్లోకి వెళ్ళి పర్ క్యాపిటల్ రేషియో ప్రకారంగా ఈ యొక్క రాష్ట్రానికి రావాల్సిన నిధులు తప్పనిసరిగా వస్తున్నాయి, వాడుకుంటా ఉన్నారు. బట్ ఇక్కడి యొక్క రాజకీయ అవసరాల కోసం పవర్ కావాలనే ఆశతోని దురాశతోని ఈ యొక్క రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టి అనేక అంశాలు ఆశ రూపంలో పొందుపరిచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి